సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అంటే డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఇంతసేపు మనకి బయట నిరసన చేశారు. కరెక్ట్ ప్రధాన కారణమైన ప్రదేశానికి వచ్చాము. అంటే హాస్టల్ వసతులు సరిగ్గా లేవంటున్నారు అని అడిగి తెలుసుకుందాం. మా వాష్రూమ్స్ ఇవేనా? ఎన్ని వాష్రూమ్స్ ఉన్నాయి? 4 సార్ ఉండే వాష్రూమ్స్. అంటే ఇప్పుడు వీసీ గారు చెప్పారు 12 వాష్రూమ్స్ ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదన్నారు కదా, మీరేమో 4 అంటున్నారు. కావాలంటే మీరే వెళ్ళి చూడండి సార్. 4 వాష్రూమ్స్ ఉన్నాయి సార్. 4 వాష్రూమ్స్ ఉన్నాయి సార్, చూడండి సార్. మరి ఎట్లా ఉన్నారు మరి? బయట ఒకరిని పెట్టుకొని మేము స్నానంకి వెళ్తాం సార్. ఇలానే 2 ఇయర్స్ ఇలానే గడిపాం సార్ మేము. ఇప్పుడు మేము కాకుండా మా జూనియర్స్ కూడా ఒక మంచి వాష్రూమ్స్ రావాలని కోరుకున్నాం. మంచి ఫెసిలిటీ రావాలని గట్టిగా చేస్తున్నాం సార్. క్లీన్ గా కూడా లేవు ఆ వాష్రూమ్స్. అంటే యూజ్ చేయడానికి వాటిల్లో 3 ఒక్కటే యూజ్ చేస్తాం. ఆ లాస్ట్ డే యూజ్ చేస్తాం, ఈ 3 యూజ్ చేయం. అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటాయి. ఆ బ్లాక్ అయినవి కూడా అప్పుడప్పుడు ఏంటంటే మమ్మల్ని అమౌంట్ అడుగుతుంటారు. కానీ మేమేంటంటే అమౌంట్ విషయంలో కొద్దిగా మా పేరెంట్స్ కష్టపడతారు కాబట్టి ఆ విషయంలో మేము కొద్దిగా స్ట్రిక్ట్ ఉండి ఇప్పటి వరకు అయితే దానికి అమౌంట్ అయితే పే చేయలేదు. ఇంకా వాటర్ విషయంలో కూడా సింకులు కూడా అసలు మంచిగా లేవు. సింకులు అయితే వాటర్ పోతూనే ఉంటాయి. 200 మందికి సరిపోతాయి. 200 మందికి అసలు మేము ఉండేది 150 మెంబర్స్ అట్లా ఉంటాం. 100 మెంబర్స్ ఉంటాం మేము సెకండ్ ఇయర్స్. ఓన్లీ సెకండ్ ఇయర్స్ కి మార్నింగ్ టైంలో మేము అంతా కాలేజ్కి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యేటప్పుడు మేము ఈ వాష్రూమ్స్, ఈ 4 వాష్రూమ్స్ మేము వాడాలి. కొంతమంది నైట్ స్నానం చేసుకుంటారు, కొంతమంది మార్నింగ్ చేసుకుంటారు సార్. ఎర్లీ మార్నింగ్ 4-5 అంటే పైన కూడా ఉన్నాయి చెప్పారు వీసీ సార్. అది అసలు మమ్మల్ని పైకి అడుగు కూడా పెట్టనివ్వరు సార్. మాకు ఏవో ఇష్యూస్ ఉన్నాయని పెట్టండి. మేము ఇక్కడ తిరగాలన్నా కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. నైట్ చంద్ర అంకుల్ అని ఒకరు వాచ్మెన్ ఉంటారు. తను నైట్ 1:30 ఆ టైంలో కూడా విజిట్ చేస్తుంటారు. మేము రాకూడదు కదా లేడీస్ హాస్టల్ కి. అది వాళ్ళకి తెలియాలి. ఒక ఎవరైనా ఉమెన్ అయినా పెట్టరు. అక్కడ జెంట్స్ ఉంటారు, ఇక్కడ వాళ్ళే ఉంటారు. మేము నైట్ టైమ్స్ అయినా మాకు కొద్దిగా ఫ్రీడమ్ ఉంటది కదా. మాకు నైట్ డ్రెస్లు వేసుకొని తిరగాలన్నా ఇబ్బంది. మేము ఎట్లున్నా ఇంకా ఎప్పుడు ఎనీ టైం అంటే మేము అలా ఉండలేము కదా. అలా సింకుల్ సార్. సింకుల్ అది బయటకు వచ్చేసాం సార్. పేపర్ ఇంకా అంతే. ఇవంతే సార్. ఇది వర్క్ చేస్తారు కానీ ఎక్కువ ఒక 2 మినిట్స్ అట్లా వేస్ట్ చేసినాం అనుకో వాటర్ ఇలా బయటకు వచ్చేస్తాయి సార్. అక్కడ బొక్క ఉంది కదా సార్, వాటర్ వస్తాయి. ఓకే సార్. ఎలా ఉంటున్నారు ఈ హాస్టల్? అన్ని ఫెసిలిటీస్ అని చెప్తున్నారు కానీ ఏ ఫెసిలిటీస్ లేవు. ప్రతిదీ మా మనీ మేము పే చేసి ఉంటున్నాం కానీ వాళ్ళు ఒక్కటి కూడా ఏం పే చేయలేదు. చూడండి సార్ ఒకసారి మా బెడ్లు, మా రూమ్స్ చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. అంటే ఈ రూమ్ లో ఎంత మంది ఉంటున్నారు? ఒక రూమ్ లో 24 మెంబర్స్. 24 మెంబర్స్ ఒక రూమ్ లో. ఎన్ని బెడ్లు ఉన్నాయి? 24 కన్నా ఎక్కువగానే ఉంటాయి. ఫ్రీడమ్ ఉండదు. అంటే తిరగడానికి ఫ్రీ ఉండదు. అంతా ఇరుగ్గా ఉంటాయి. ఆ కార్డ్స్ కాలు కొట్టుకుంటుంటాయి, అన్ని అట్లుంటాయి. ఇప్పుడు బయట ఉన్న కార్డ్స్ కూడా ఉన్నాయి కదా, వాటిని పనికి రావు, వేరే వాళ్ళకి అమ్ముతారు కదా. ఆ అమౌంట్ ఏమవుతుందో కూడా మాకు తెలీదు. ఇప్పుడు మనం హాస్టల్లోని వంటశాలకు వచ్చాం. ఇక్కడ వంటగది ఎలా ఉంది చూద్దాం. ఇంతవరకు విమర్శించారు, అంటే పురుగులు వస్తున్నాయి, మాకు సరిగ్గా లేదని చెప్పారు కదా. ఇప్పుడు మనం చూద్దాం, స్వయంగా చూద్దాం. చెప్పడమ్మా, మీరు ఈడేనా వంటశాల మీది? ఏమేమి పెడతారు మీకు? డైలీ మార్నింగ్ ఏదో ఒక రైస్, ఎల్లో రైస్ కానీ జీరా రైస్ అలా చేసి చట్నీ చేస్తారు. ఆఫ్టర్నూన్ రైస్, తోటకూర పప్పు, రసం, మజ్జిగ చేస్తారు. ఈవినింగ్ ఏదో కర్రీ చేసి సాంబార్ చేస్తారు. ఒకసారి చూద్దాం ఇప్పుడు ఏమేమి చేస్తారు, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు వైట్ రైస్ చేస్తారు. ఇక్కడ ఒకటి వైట్ రైస్, అంటే ఈరోజు బాగానే ఉంది వైట్ రైస్. నెక్స్ట్ పప్పు బాగానే ఉంది అమ్మా. ఎట్లున్న టమాటాలు అలానే ఉన్నాయి సార్, మెరుగకుండా అవి తుప్పలు అట్లనే ఉన్నాయి సార్. ఇలా తినాలి సార్. వేస్ట్ చేస్తారు, అదంతా వేస్ట్ పడేస్తారు. మిరపకాయలు సార్, పచ్చిమిరపకాయలు, టమాటోలు చూడండి సార్. తీసుకొని సైడ్ చూడండి సార్. సైడ్ కానీ గరిగా మొత్తం పెట్టి ఏమ్మా ఇది పప్పేనా? మీరు అదంతా ఇక్కడ మీరు వంట వాస్తారా? ఏంది ఇది? ఈ పప్పు సార్. ఎట్టుంది పప్పు? పప్పెట్టేయాలా? పప్పెట్లు వేస్తారు? పప్పు బ్యాలు ఉడికినాక పచ్చిమిరకాయలు దంచేస్తాం సార్. టమాటా పళ్ళు ఎట్టుంది ఒకసారి పప్పు ఎలా ఉండాలా చూడు సార్. ఎట్లుంది మీకు చెప్పండి, ఎట్లా ఉంది పప్పు? మీరు మాస్టరే కదా, ఎన్ని ఏళ్ళు చేస్తున్నావు ఇక్కడ? 34 సార్. 34 సంవత్సరాలు చేస్తున్నావా? మరి పప్పు ఎలా వెళ్తుందా? అంటే ఎందుకు అలా ఉంది పప్పు?
ఇంకా గట్టి ఇవ్వాలి సార్ ఇంత కాడికి గట్టిగా. పప్పు ఇలా అంటే టమోటాలు అలాగా ఉన్నాయి, పచ్చిమిరపకాయలు అలాగా ఉన్నాయి, మొత్తం దాంట్లో బ్యాలు కూడా సరిగా లేదు, నీళ్లు ఉన్నాయంట కనిపిస్తుంది కదా కల్లారా. నీళ్ళు ఎక్కడ ఉంది సార్? నీళ్ళు ఉన్నాయి. సరే ఇప్పుడు మీరు చెప్పండి, మీరు దీంట్లో ఏమేమి ఉంది, దీంట్లో ఏమేమి ఉన్నాయి? ఒక ప్లేట్ తీసుకురండి. ఇంతకుముందు పురుగులు వస్తున్నాయంట కదా, చూసావా? పురుగులు పెట్టారా? సీల్ సప్లై బియ్యం సార్ అవి ఇంకా చేస్తూనే ఉన్నాం వాటి సార్. ఇంకా అప్పుడు వస్తుంటాయి, నెలకు ఒకసారి వస్తాయి, ఒకటేసారి రావు. అంటే పురుగులు పట్టిన బియ్యం అన్న పిల్లలకు పెడతారా మీరు? సార్ పురుగులు చేపిస్తున్నాం, క్లీన్ చేస్తున్నాం. పురుగులు పెట్టి ఎందుకు పెడతాం సార్? సరే ఇది పప్పు కదా, ఇది పప్పు కదా, ఏమేమి ఉంటాయి పప్పులు, ఏమేమి వేస్తారు? ఉల్లిగడ్డలు, టమాటా పళ్ళు, పచ్చిమిరపకాయలు. అంటే అంటే ఉల్లిగడ్డ, టమోటా, పచ్చిమిరపకాయ ఊరికే ఉడకబెట్టి కొంచెం బ్యాలు నీళ్ళు వేస్తారా? బ్యాలు ఉడికినాయి సార్, అంత బాగా ఉడికి. సార్ టమాటో అట్టే కనిపిస్తుంది, ఉల్లిగడ్డ అట్టే కనిపిస్తుంది, పచ్చిమిరపకాయలు అట్టే కనిపిస్తున్నాయి, ఇది పప్పేనా? ఇంకా పప్పు అన్నాక ఇంకా అన్ని వేయాల్సినాయి సార్. ఇంకా వేయకుండా అన్ని వేసి ఏం చేస్తారు? నిలుపుతలే సార్. ఇంకా పూర మెత్తగా అంటే బాగుంటుంది సార్, కనపడుతుంటే కొంచెం బాగుంటుంది అంటే సార్. పప్పు అంటే అన్ని వేసి రామల్లా కదా, ఎందుకంటే రేపు సార్ ఇంకా అంతే. నువ్వు తింటావా? మేము తింటాం సార్, తినమాట సార్. నీ ముందు తినమాట. మీరు చెప్పండి, ఇది పప్పేనా? ఇదేనా రోజు తినేది? ఇదే సార్ డైలీ ఇదే సార్ తినేది. మీరు చెప్పండి అమ్మా మీరు. సార్ నేనైతే అసలు మెసేజ్ చేయండి సార్. నేను నైట్ ఒకటి తింటా సార్, మార్నింగ్ ఆఫ్టర్ నేను ఎప్పుడు తినాను సార్. మా అమ్మ కూడా చెప్పిన, నేను నాకు నచ్చదు సార్ ఇప్పుడు అసలు, అందుకని. అంటే మీ పిల్లలు అదే పనిగా చదువుకోండి, బాగా ఉంటది, గవర్నమెంట్ ప్రభుత్వ కాలేజీలో కానీ మంచి భోజనం పెడతామంటున్నారు, వాళ్ళకి తెలిస్తే బాధపడరా? ఇదే చూడండి సార్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, ఇన్ని రోజులు మేము ఇట్టుంటున్నాం, ఇది గవర్నమెంట్ వస్తుంది, ఇది ఏమనంటే ఎవరు ఏమంటారంటే ఇది గవర్నమెంట్ నుంచి వస్తుంది, మాకు ఇవి వస్తున్నాయి, మేము ఇవి పెడుతున్నాం, మేమేం చేస్తామమ్మా అంటున్నారు సార్. ఇది వీళ్ళు తింటే ఇది ఏమైతే కారం సార్, అది కారం పొడి ఉంటది కదా సార్, అవి వస్తాయి. ఆ కారం తింటే ఏమవుతుందో కొంతమందికి అసలు రోజు హాస్పిటల్ పోతున్నారు సార్. ఇంకా బాయ్స్ అయితే ఇంకా చాలా సఫర్ అవుతున్నారు సార్. మాకన్నా ఇట్టుంటది, ఇంతకంటే ఇంకా అధ్వానంగా ఉంటుంది సార్ వాళ్ళకి. ఇంకా ఇంకేం చేస్తారు? ఇదేమిది? ఇదేందన్నా ఇది? రసం సార్. ఏం రసము? ఏం రసం? రసం పొడి సార్ చేసినాం, ఎంటీఆర్ రసం పొడి వేసి చేసినాం సార్. రసం కూడా ఎలా ఉందో చూద్దాం ఒకసారి, చెప్పండి అమ్మా. టమాటాలు ఉడకలేదు సార్, అది అక్కడ అది చూడండి సార్, ఇవి చింతపండు సార్, చింతపండు చూడండి సార్. టేస్ట్ ఎలా ఉంటుంది? బాగుంటుంది? టేస్ట్ బాగా సార్. అది ఒక వాటర్ లోకి పౌడర్ వేసుకొని అయినట్టు ఉంటుంది సార్. చెప్పన్నా ఇప్పుడు ఇట్లా వంటలు ఎలా చేస్తున్నారు అంటే వీళ్ళేమో బాగాలేదంటున్నారు, మీరేమో బాగుందంటున్నారు, కొన్ని 35 ఏళ్ళగా చేయబట్టి, మరి ఇలా చేస్తే ఎట్లా చెప్పనా? సార్ వాళ్ళకి టమాటా పండ్లు బాగా మెత్తగా ఉడికి చేయాలి సార్. వాళ్ళు ఎటు చెప్తే చేస్తాం. ఇంకా అంటే ఇన్నేళ్ళు ఎందుకు ఇలాంటి ఫుడ్ పెడుతున్నారు? ఒక ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కదా సార్, రకరకాల ఊరు నుంచి వచ్చిన రకరకాలు అంటే కష్టం సార్. అంతా ఒకటే రకం చేస్తాం అందరికి, ఒకరికి నచ్చదు ఒకరికి నచ్చదు. చివులు చెప్పలే సార్, నెల పనులు లాస్ట్ వచ్చే లోపల వస్తాయి సార్. అంటే పురుగులు పెట్టిన అన్నం చేయకూడదు, తినకూడదు కదా మరి? ఏం సార్ పక్క పడేస్తాం సార్, పురుగులు పట్టిన బియ్యం ఎందుకు పెడతాం సార్? పురుగులు పట్టిన బియ్యమా? పక్క పడేస్తాం, బాగాలేవని పడేస్తాం దాని వల్ల. చూడండి ఇక్కడ పురుగులు పట్టిన బియ్యం అంట, స్వయంగా మాసరప్పుకున్నాడు. బాగాలేవని చెప్తాం, బాగాలేవని అని పక్క పడేస్తాం, బాగుంటే చేస్తాం సార్. మీరు ఎందుకు అంటారు సార్? ఇవన్నీ పురుగులు పట్టిన బియ్యం అంట, పక్క పెట్టేశారంట. పురుగులు రాళ్ళు వల్ల ఉంటే గలీజ్ ఉంటే పడేసాం సార్, పక్క పెట్టేసాం. మళ్ళీ ఇప్పుడు ఎండ పడినా ఎప్పుడు ఎండకాలు చేసి చూసాము, పప్పు చూసాము, రసం చూసాము, ఇంకా ఏం పెడుతున్న పిల్లలకి? మజ్జిగ సార్. మజ్జిగ మనకు ఈ మజ్జిగ ఎంతమందికి? 200 మంది సార్ అనుకో సార్, 200 మంది కదా, 190. ఇక్కడ 190 ఇక్కడ ఈ ప్లేట్ పెట్టు. అంటే ఇది మజ్జిగ అంటే తాగినీకేనా, అన్నంలో తిన్నీకేనా? తాగడానికి సార్. మనకు వచ్చేది 10 ప్యాకెట్లు సార్. వాళ్ళు ఇచ్చినక్కడికి మనకి పులిసి ఎంత ఉంటే 10 ప్యాకెట్లు అటు వస్తాయి. ఇంకా పెంచుతా వాళ్ళకి ఇప్పుడు ఇంకా అందరూ రాలేదు సార్, పెంచుతారు. అంటే 10 ప్యాకెట్ల మజ్జిగ 200 మందికి పంచుతున్నారు. వాళ్ళు ఎంత ఇచ్చేది చేయలేదు సార్, పంచుతారంటే వాళ్ళ అమ్మా అంతే కదా. మీరు చెప్పండి అమ్మా, 10 ప్యాకెట్ల మజ్జిగ వేస్తున్నా సరిపోతుందా మీకు? సరిపోదు. అది కాక వాటర్ బాటిల్లో పోసామంటే ఒక 10 మినిట్స్ తర్వాత కింద ఇంత దాంట్లో అది కనిపిస్తుంది పెరుగు, అంటే కొద్దిగా మజ్జిగ లాగా. ఇంకా మిగిలిందంతా వాటరే ఉంటుంది. లేదు తినేది లేదు. ఇంకా కొందరు తాగరు. ఇంకా ఎండాకాలం అయితే ఇంకా అసలు మిగలవు. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎప్పుడైనా ఏమన్నా తాగితే తాగుతారు. ఇంకా నీళ్ళు ఉన్నప్పుడు ఇంకెవరు ఏం తాగలేరు. ఇదండి ఇక్కడ పరిస్థితి. అంటే మజ్జిగ 10 ప్యాకెట్ల మజ్జిగ 200 మందికి పంచుతున్నారు, అది నీళ్ళ మజ్జిగ అంటున్నారు. ఇప్పుడు అన్ని సమస్యలు చూసారు, చూపించారు. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్ మెస్ లో వర్కర్స్ ఉన్నారు, అటువంటిప్పుడు వర్కర్స్ ఉన్నప్పుడు మేము 2 ఉండే అమ్మాయిల అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం లేదు కదా. కానీ మేము క్లాసెస్ మిస్ చేసుకుని వాళ్ళ దగ్గరనే ఉంటాం, అయినా మాకు సరైన ఫుడ్ లేదు. సో వర్కర్స్ వీకెండ్ మేమే 2 ఉంటాం కదా, 2 కాస్త 4 వేసుకొని మేమే నీట్గా వేసుకుంటాం. అలాగే గడ్డి ఉంది కదా, ఈ గడ్డి కూడా అంతే. వర్కర్స్ స్కావెంజర్స్ వర్కర్స్ వాళ్ళెందుకు, మేమే కదా పీకుతున్నది, వాళ్ళని పీకేసి మేమే ఇంకా కొంచెం నీట్గా గార్డెనింగ్ చేసుకుంటాము.
ఇంకా స్కావెంజర్ సార్. ఆమె 3 డేస్కి ఒకసారి ఆమె వేరే కాలేజ్లో వేరే హాస్టల్లో ఎక్కడో చేస్తుందంట సార్. ఆమెను తీసేసి వేరే వాళ్ళని పెట్టొచ్చు కదా. 3 డేస్కి ఒకసారి అక్కడైతే పాచ్ ఉంటుంది సార్, వాటర్ ఎక్కువ పాచ్ ఉంటుంది. నేనే 2 టైమ్స్ కింద ఉన్నా సార్ ఆ పాచ్లో. హాస్పిటల్ కూడా వెళ్ళినా సార్ ఒకరోజు నైట్. ఇలా ఉంటుంది సార్. సో వాళ్ళని బీకేసి మమ్మల్ని పెట్టండి, మేమే చేసుకుంటాం హాస్టల్ కాస్త ఇంకా కొంచెం నీట్గా చేసుకుంటాం. బండలు కూడా చూడండి సార్ మీరే. ఇక్కడనే సార్ ఎన్సీసీ ఫాలిన్ ఉంటుంది కదా సార్, బయటికి వెళ్ళకూడదు సార్. మేము అమ్మాయిలు ఇక్కడనే చేసుకోవాలా. ఏం దెబ్బలు తగిలినా సావండి అంటే ఇన్నే మేమే ఎట్లయినా ఉండాలి, ఏదైనా కూడా మేమే చూసుకోవాలి సార్. చూడండి సార్ బండలు ఏమన్నంటే అబద్ధాలు అబద్ధాలు చేపిస్తున్నారు అంటున్నారు, కానీ ఏ వర్కర్ ఇక్కడ లేదు సార్. ప్రతి పని మేమే చేసుకుంటున్నాం, మా డబ్బులు పెట్టి మేమే చేసుకున్నాం, కానీ ఏ వర్కర్ ఇక్కడ లేరు. మీరు పని చేస్తుంటే ఎప్పుడు చదవాలా మరి? అదే సార్ మాకు అర్థం కావట్లేదు. మేము చదువుతున్నామా, ఇక్కడికి వచ్చి పని చేస్తున్నామా, అదే ఆలోచన మాకు వస్తుంది. అంటే మీ పేరెంట్స్ తెలియదు ఈ విషయం ఇక్కడ ఉన్న పరిస్థితులు? లేదు సార్, మేము చెప్పాం సార్. మేము వచ్చి చదువుకుంటున్నామని వాళ్ళు ఆ ఫీలింగ్ లో ఉన్నారు, కానీ మేము ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నాం, అది పీకుతున్నాం ఇది పీకుతున్నాం అంటే వాళ్ళు బాధపడతారు కదా సార్. ఇంకేమైనా మీరు చెప్పడమ్మా, మీ పేరెంట్స్ ఇట్లా తెలిస్తే ఫీల్ కారా? మేము ఇంతకుముందు పేరెంట్స్ చెప్పినాం సార్. అంటే ఇంకా ఏమైనా మారుస్తారేమో, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడన్నా కొంచెం చెప్తున్నారు సార్ మాకు. అందుకని ఇంకా మేము మాలా ఇంకా సఫర్ అవ్వకూడదని మేము ఇంకా రోడ్లు పట్టుకొని కలెక్టర్ ఆఫీసులు పట్టుకొని ఇటు తిరగాల్సింది వచ్చింది సార్. అక్కడ అవ్వ ఉంది సార్, ఆ అవ్వ ఒక్కటి 3 డేస్ చేస్తుంది సార్. మొత్తం ఈ బ్లాక్లన్నీ ఒక్కటి చేస్తుంది ఆమె ఆమెకు వచ్చే దాని మీద ఆమె ఒక్కటి సార్. ఇంకొక ఆవిడ తోడు ఉంటే గానీ మొత్తం నీట్గా చేస్తారు. ఆమె ఒక్కటి ఎంతవరకు చేస్తారు సార్ ఆవిడ. ఆడికి ఆమె 3 డేస్కి ఒకసారి మాకు నీట్గా చేస్తుంది సార్. అది బాధ సార్. ఇంకా అసలు ఇద్దరు ఇక్కడ వర్కర్సే ఉండరు సార్. ఇంకా ఆ మనీ కూడా మాకేసి ఇంకా మేమే చూసుకుంటే సరిపోతుంది. ఇంకా వాటర్ నీళ్ళు ఎవరు ఉండకూడదు సార్, మేమే చేసుకుంటాం. మాకు ఫండ్ పంపిస్తే సరిపోతుంది. ఇంకా హాస్టలర్స్ ఉన్నారు కదా సార్, ఏమైనా ఇక్కడ ప్రాబ్లమ్ మేము రైజ్ చేసినాం అనుకోండి, ఎందుకుంటారు మా హాస్టల్ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిపోతే బయట రూమ్ తీసుకొని హాస్టల్లో ఉండండి అంటారు. మేము ఇక్కడ ఉంటున్నామంటే హాస్టల్ ఫీ కడుతున్నాం ఇయర్కి. మేము ఒకవేళ ఇక్కడ లేకపోయినా హాస్టల్ ఫీ కట్టాలి 4000 ఇయర్కి. బయట రూమ్కి కట్టాలి, ఇక్కడ లేకపోయినా ఇక్కడ కట్టాలి సార్. ఏమైనా మాట్లాడితే మీరు ఇక్కడ ఉండకండి, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించేటట్టు ఉంటేనే, మేము చెప్పినట్టు వింటేనే ఇక్కడ ఉండండి అని అంటారు మమ్మల్ని. మీరు చెప్పడం ఏ ఊరు నుండి వచ్చాను సార్? కోడుమూరు నుంచి వచ్చాం సార్ మేము. అంటే ఇప్పుడు మాకి ఫుడ్ సరిగా లేదు కదా సార్. 1 రూపీ రైస్ శాంక్షన్ అయ్యి చాలా రోజులు అయింది సార్. ఇప్పుడు మేము వెకేషన్కి వెళ్ళక ముందు 1 రూపీ రైస్ శాంక్షన్ అయింది సార్. కానీ మేము తిరిగి వచ్చేలోపు శాంక్షన్ అయ్యి మాకు ఫుడ్ మెనూ అనేది చేంజ్ చేస్తామన్నారు, కానీ దానిలో ఎటువంటి మార్పు లేదు సార్. అదే ఫుడ్డే పెడుతున్నారు. మేము ఏమన్నా చూపించినా దాన్ని మాకే వ్యతిరేకంగా చూపిస్తారు సార్. దాన్ని ఇక్కడ మేము ఎంత చేసినా ఇక్కడే పడి ఉండాలి సార్. మా కోసం ఎవరన్నా పేరెంట్స్ వచ్చినా వాళ్ళకి కొంచెం కూడా ఉండదు సార్. ఈ టైంలో వస్తారు, ఏ టైంలో వస్తారు చెప్పాలి కదా మీరు అని అంటారు సార్. ఎప్పుడు వచ్చినా కానీ అంతే చేస్తారు సార్. ఎందుకమ్మా ఇక్కడ సమస్యలు మీ పేరెంట్స్కి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే వాళ్ళు మమ్మల్ని చదువుకోవడానికి పంపించారు సార్. ఇవన్నీ చేపిస్తున్నారని తెలిస్తే వాళ్ళు బాధపడతారు సార్. నిజంగా మా పిల్లలు ఇంత కష్టంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి చాలా వరకు వస్తారు సార్. ఇక్కడ చూస్తే సిల్వర్ జూబ్లీకి ఇంత పేరుంది అంత పేరుంది అనుకొని పేరెంట్స్ పంపిస్తారు సార్. అది కాకుండా అంతా చూసుకున్నారు, హాస్టల్ బాగుంటుందని విన్నాక ఇక్కడికి వచ్చాక చూస్తే ఇక్కడ మొత్తం చండాలం సార్. ఏం లేదు ఇక్కడ. సో ప్రతి వరకు మాతోనే చేపిస్తారు. పేరెంట్స్కి చెప్తే ఇంకా కాలేజ్ మార్పించడమో, లేకపోతే చాలామంది పేరెంట్స్, కొంతమంది పేరెంట్స్ ఆడపిల్లలు ఎంకరేజ్ చేయరు సార్. సో ఇప్పుడు వాళ్ళు ముందుకెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళు బాగా చదువుకుంటేనే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు సార్, లేదంటే లేదు. ఇప్పుడు మేము బాగా చదువుకోవాలంటే ఈ పనులు చేసుకోవాలి, చదువుకోవాలన్నా సార్. అదే సార్ ప్రాబ్లం. ఇంకా పేరెంట్స్కి తెలిస్తే వాళ్ళు కూడా చాలా బాధపడతారు సార్. అందుకే వాళ్ళకి ఏం చెప్పం. చూసారు కదండి, విద్యార్థులే సుమన్ టీవీకి స్వయంగా వారి సమస్యలను చూపించే దగ్గరుండి ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. అంటే ఫుడ్ కానీ వసతి కానీ, అందులో వాష్రూమ్స్ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. అంటే 4 ఉన్నాయి. ఏదేమైనా కానీ ఇక్కడ హాస్టల్ కాదు, ఇది మాకు జైలు లాగా ఉందని చెప్పేసి విద్యార్థులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు కానీ అధికారులు కానీ పట్టించుకొని తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ శేఖర్తో కిరణ్, సుమన్ టీవీ, కర్నూలు.